గోదావరి వరద పెరగడంతో గోదావరి పోటు ప్రాంతం చింతల బయ్యారంలో చేపలు పడుతూ ఉండగా ఓ వింత చేప జాలర్లోకి చిక్కింది. చింతల బయ్యారం కుంటలో చేపలు పట్టడానికి ప్రయత్నించగా చేపలతో పాటు ఓ వింత చేప లభించిందని జాలర్లు తెలిపారు. మామూలు చేపలకు భిన్నంగా నోరు, రంగు, శరీరం మొత్తం ముళ్ళులు ఉండడంతో ఆ చేప గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక ఆ చేప ఏ రకానికి చెందిందని తమకు తెలియదన్నారు. దీంతో గ్రామస్తులు ఆ చేపను ఆసక్తిగా చూస్తున్నారు. చేప రూపును బట్టి దెయ్యం చేప అని జాలర్లు, మత్స్యకారులు, ప్రజలు పిలుస్తారు. వాటి చుట్టూ ఉండే చేపలను గాయపరిచి చంపి తినడం ఈ చేపలకు అలవాటని, దీని కారణంగా దేశావళి చేపలు, ఇతర విలువైన నీటి ప్రాణులకు ప్రమాదకరమని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ చేప ఉన్న చోట మిగతా చేపలు అంతరించిపోతాయంటున్నారు. ఇతర దేశాలకు చెందిన ఈ చేపను మొదట అక్వేరియంలో పెంచేందుకు భారతదేశానికి తీసుకుని వచ్చారని తెలిపారు. ఇక అక్కడి నుంచి దీని సంతతి పెరుగుతూ వస్తుందన్నారు. అమెరికా అమెజాన్ నదులలో ఎక్కువగా ఈ దెయ్యం చేప కనపడుతుందని జాలర్లు వివరించారు. ఎక్కడ దొరికిందా చేప? ఇప్పుడు అది కమ్ముల పడ్డది. ఇప్పుడు వచ్చిందా? ఈ చేప ఏ రకం ఎవరు చెప్పలేకపోతున్నారా అండి? చేప పేరు తెలియాలి మాకు. కొత్త కనపడుతుంది వెరైటీగా. అన్ని ముళ్ళులే ఉన్నట్టున్నాయి. ఉన్నాయి మొత్తం, పొరిసెకు కూడా ముళ్ళే ఉన్నాయి. ఓకే, కమ్ముల పడ్డది. ఇప్పుడు వచ్చిందా? ఈ చేప ఏ రకం ఎవరు చెప్పలేకపోతున్నారా అండి? చేప పేరు తెలియాలి మాకు. కొత్త కనపడుతుంది వెరైటీగా. అన్ని ముళ్ళు. ఓకే, కూర్చుకుంటాను. యూరియా కొరత. ఇక యూరియా అంటే ఏంటో తెలుసుకుని మాట్లాడాలంటూ మంత్రి